కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గురువారం కావలిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై హత్యాయత్నంకు పాల్పడినట్లు పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని చేర్చిన విషయం తెలిసిందే. అరెస్టు కాకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. హైకోర్టులో బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ హైకోర్టు కింది కోర్టులో బెయిల్కు వెళ్లాలని 4 వారాలు అవకాశం ఇస్తూ అప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో 35 రోజుల తర్వాత మాజీ ఎమ్మెల్యే కావలికి వచ్చారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రుద్రకోట వద్దకు చేరుకుని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. వచ్చేసి వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.